చేస్తూ ఉంటే మీరు మాట్లాడేకి మీకు చేత కావడంలే. కనీసం పోయి మీరు అర్జీ ఇవ్వలేరు ప్రైమ్ మినిస్టర్కి. నేనే అంత బానిసత్వం అవసరమని నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అప్లికేషన్స్ ఉన్నట్టున్నాయి కదా. జగన్ గారికి కొన్ని తలనొప్పులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. జగన్ గారిని తట్టుకోవాలి అంటే బీజేపీ సపోర్ట్ అవసరం అని టీడీపీ వాళ్ళు అంటూ ఉంటారు. సో ఈ రకాల ఈక్వేషన్స్ బీజేపీతో ఆ పొత్తు కోసం మద్దతు కోసం పాకులాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు జగన్ పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా రాష్ట్ర ప్రజల కోసం కదా నేను అనేది. రాష్ట్ర ప్రజల కోసం కదా మీరు పార్టీలు పెట్టుకోండేది. మరి రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారా లేదా? మీ ఇద్దరి కోసమే పార్టీలు పెట్టుకున్నాము, నాకు ఆయన వల్ల నాకు, నా వల్ల ఆయనకుందంటే దానికి ఎవరు ఏం చెప్పము. కానీ మీరు పార్టీ పెట్టిండేది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం స్థాపించిన, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకునే. ప్రజల కోసం పెట్టిన పార్టీలు, ప్రజల అండ ఉంది మీకు. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో బలమైన పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, ఎవరు కాదనలేం. మరి కానీ మీరు చేస్తున్నది ఏంటి? ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే దానిపైన మాట్లాడలేనప్పుడు మీకు ఎంపీలు ఎందుకు? పోయినసారి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా అడిగాడు, నాకు ఎమ్మెల్యేలే కాదు, నాకు ఎంపీలు కావాలి, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళని నిలదీస్తాను, వాళ్ళు జుట్టు పట్టుకుంటాను అన్నట్లుగా చెప్పాడు. ఇవాళ ఏం మాట్లాడలేకపోయాడు. అంటే నాకు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలో ఉంచుతాను అన్నాడు ఆయన. బట్ ఇది అందరూ 22 మంది. తర్వాత అంటున్నది ఏంటంటే మన ఎంపీలతో వాళ్ళకి సెంట్రల్కి పెద్దగా పని లేదు, ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మన ఎంపీల అవసరం ఉండుంటే నేను నిలదీయడానికి అవకాశం ఉండేది, మనల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు అంటారు. నీకు లోక్సభలో వాళ్ళకి ఫుల్ ఉంది, రాజ్యసభలో ఫుల్గా లేరు కదా. మీ ఎంపీల పైన చాలాసార్లు ఆధారపడినారు కదా, నువ్వు ఏనాడు మాట్లాడలేకపోయినావు కదా. ఇవాళ కూడా నీకు రాజ్యసభలో టోటల్గా 11 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా. నువ్వు ఎన్నడైనా మాట్లాడావా? నువ్వు ఎప్పుడు మాట్లాడలేకపోయినావు. కాబట్టి ఏమంటే నీ దిగజారుడుతనాన్ని, నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక చేతగాని దద్దమ్మ మాదిరి వాళ్ళ కేంద్రం దృష్టిలో మిగిలిపోయినావు నువ్వు. ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీతో లెఫ్ట్ పార్టీలకు మొదటి నుంచి ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. చాలా ఎన్నికల్లో కలిసి వెళ్ళారు. అప్పట్లో మీరు టీడీపీకి ఎంత ఉపయోగపడ్డారు, ఏ విధంగా మద్దతు పలికారనేది అందరికీ కూడా తెలుసు. ఎక్కడ ఆ టర్మ్స్ అన్నీ కూడా ఎక్కడ దెబ్బతిన్నాయి, ఎక్కడ దూరం కావాలి? కూడా మాకు తెలుగుదేశం పార్టీకి పెద్ద తేడా వచ్చింది ఏం లేదు. జస్ట్ ఆయన బీజేపీకి పోయి సరెండర్ కావడం మాకు నచ్చడం లేదు అంతే. లేకపోతే మేము ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా చెప్తూ వచ్చాం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి, కాబట్టి ప్రతిపక్షాలంతా కలిసి ప్రయాణం చేద్దామన్నాం. అందుకోసం కలిసి ఉద్యమాలు కూడా చేశాం. ఇప్పుడు తీరా ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత, ముఖ్యంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన తర్వాతనే మార్పు వచ్చింది. ఎస్ సార్. ఆయనకి ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే, దీని వెనుక ఆయన జైల్లో పెట్టించడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఓకే. ఈవెన్ బెయిల్ ఇప్పించడంలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. బెయిల్ ఇప్పించడంలో ఖచ్చితంగా ఓకే, అనుమానమే లేదు. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు ఈయన కండిషన్ పెట్టారు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని. ఓకే. అందుకే తెలుగుదేశం పార్టీ పోటీ చేయలే అక్కడ. తర్వాత ఇప్పుడు బెయిల్ ఇప్పించారు, ఇప్పుడు మళ్ళీ మాతో సర్దుబాటు చేసుకోమంటే, ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు షర్మిల గారు